హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అక్కడ ఉన్న నేతలు జంపింగ్ జపాన్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని దగ్గర నుంచి క్రికెటర్ అంబడి రాయుడు వరకు మరి ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీలో కొనసాగించాలి అనే ఒక ఇంటెన్షన్‌తో ఉన్నారు. వాళ్ళే కాదు, చాలా మంది రాజీనామాలు చేస్తున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొని ఉంది. సో దీనిపై మనం విశ్లేషించడానికి మనతో పాటు ఇక్కడ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్. సార్‌తో మాట్లాడి కొద్దిగా అనలైజ్ చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. వెల్కమ్ టు ద షో. నమస్తే అమ్మా. ముందుగా మాట్లాడితే ఇప్పుడున్న ప్రెజెంట్ టాపిక్ క్రికెటర్ అంబటి రాయుడు. ఇప్పుడు వైసీపీలో చేరారు. 10 రోజులు కూడా గడవక ముందే రాజీనామా చేసి ఇటు మళ్ళీ అగైన్ క్రికెట్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేన కార్యకర్తలతో జనసేన మళ్ళీ అటువైపు అడుగులు వేస్తున్నారు, మీటింగ్స్‌కి వెళుతున్నారు అనే ఒక ఉత్కంఠ అయితే మనకి తెలుస్తుంది. సో ఈ అడుగులు జనసేన వైపేనా, లేదంటే దీనికి ఏమైనా మర్మం ఉందంటారా? ఇక మర్మం ఏముండదమ్మా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో పోయాడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండవ కప్పుకున్నాడు, పార్టీలో చేరాను అన్నాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత మీరు అన్నట్టు రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు. సరే, వాళ్ళ అధికారికంగా పార్టీలో చేరినట్టు వాళ్ళు ప్రకటించలేదు, ఈయన చేరినని ప్రకటించలేదు. ఈయన ఏం చెప్పాడంటే ఆయన యొక్క విధానాలు నాకు నచ్చాయి కాబట్టి, ఆ పార్టీ నచ్చింది కాబట్టి నేను వెళ్ళి మాట్లాడానని చెప్పాడు. సరే, చేరితే చేరవచ్చు, అదేమి పెద్ద విషయం అయితే కాదు. ఇప్పుడు అన్నిటికీ ఎందుకు ఇవన్నీ రాజకీయాలు ఇంతగా హీట్ ఎక్కి నడుస్తున్నాయంటే ఎన్నికలు రాబోతున్నాయంటే అంటే మనకి ఇక్కడ శాసనసభ, పార్లమెంటు 2 ఎన్నికలు ఒకేసారి అక్కడ, ఇది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అభ్యర్థులు కావాలి, పార్లమెంట్ లోక్సభకు అభ్యర్థులు కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నిజంగా చెప్పాలంటే, సరే అది ఆయన మంచా చెడ్డ అన్నది తర్వాత పక్కన పెడితే, నేను 43 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా ఉంటున్నాను. ఇంత అభ్యర్థులను మార్చేటువంటి అంశాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఫస్ట్ అంటే డేరింగ్, అంత డామినేటింగ్గా వెళ్తున్నాడు. అది రిజల్ట్ ఎలా ఉంటుందని తర్వాత అంశం. రావచ్చు, రాకపోవచ్చు, సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడని మనం ఇప్పుడు చెప్పలేం. అది ప్రజలు ఓటు వేసే దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన. ఇప్పుడు ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి ఆ పొద్దు ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అంచనా వేయడం కూడా కష్టమే. సరే, ఇప్పుడు రకరకాల సర్వేలన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని, లేదు చంద్రబాబు నాయుడు వస్తారని, ఎవరు సర్వేలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా పార్టీలో ఏమైపోతుందంటే ఇంకా ఆయారం గయారాములు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు అసలు రాజకీయాల్లోకి వీళ్ళు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు? సిద్ధాంతాలు అనేవి ఇవాళ పక్కకు పోయాయి. ఏ పార్టీలో కూడా సిద్ధాంతాలు పనిచేయడం లేదు, స్వార్థ ప్రయోజనాలు. కార్పొరేట్ కంపెనీలు నడిపేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. గెలుపు కోసము, డబ్బులు ఖర్చు పెట్టేదాని కోసము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. దానివల్ల ఏమైపోయింది, వచ్చిన అతను ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి ఆలోచిస్తాడు, ఇంకా పెంచుకోవడానికి ఆలోచన చేస్తాడు. నిస్వార్థంతో పనిచేసేటువంటి రాజకీయాలు ఇవాళ లేవు. ఒకప్పుడు చూసాము. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు లెఫ్టిస్టులు ఎంత నిజాయితీగా పనిచేశారో ఆనాటి రోజులు ఈరోజు లేవు. ఇప్పుడు లెఫ్టిస్టులు కూడా మారిపోయారు. వాళ్ళు కూడా మారిపోయారు. వాళ్ళ దగ్గర కూడా సిద్ధాంతాలు ఏం కనపడలేదు. ఒకరోజు కాంగ్రెస్ సపోర్ట్ అంటారు, ఒకరోజు ఇంకో పార్టీకి సపోర్ట్ అంటారు, ఒకరోజు చంద్రబాబు సపోర్ట్ అంటారు, చంద్రబాబును వ్యతిరేకించే కాంగ్రెస్ సపోర్ట్ అంటారు. వాళ్ళల్లో కూడా ఏమైపోయిందంటే క్వాలిటీ తగ్గింది. అంటే ఆ క్వాలిటీ ఉన్న రాజకీయ నాయకుల సంఖ్య తగ్గింది. యంగ్ జనరేషన్లో మార్పులు వచ్చాయి. అందువల్ల ఇక్కడ పార్టీలు ఎందుకు మారుతారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, బాబు నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, నీకు టికెట్ ఇవ్వలేను, నువ్వుకు పలానా నిలబెడతా, ఆయన గెలిపించాలా అని చెప్తాడు. నచ్చదు కదా. నేను 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, లేకపోతే మంత్రి అయ్యా, నేను పార్టీకి ఖర్చు పెట్టా, నేను కోట్లు ఖర్చు పెట్టా, ఈ పని చేయమంటే ఆ పని చేశాను అని చెప్పి ఏమైపోతుంది, మళ్ళీ తనకు అధికారం కావాలా, మళ్ళీ ఎమ్మెల్యే కావాలా అనేది ఏమైపోతాడు, ఇంకో పార్టీలో ఏమైనా స్పేస్ ఉంది అని చూస్తాడు. అలా స్పేస్ వెతుక్కుంటారు.
అయితే రాజకీయ పార్టీలు కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే, సరే గెలిచిన తర్వాత రాజీనామాలు చేయకుండా పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిన కల్చరు చంద్రబాబు నాయుడుకు ఉంది. అలాగే ఎవరైనా పార్టీ మారితే ఆ పార్టీకి, పార్టీ పదవులకు, ప్రభుత్వ పదవులు ఏమున్నా కూడా రాజీనామా చేసి రావాలి నా దగ్గరికైనా జగన్మోహన్ రెడ్డి కూడా నలుగురు తెలుగుదేశం శాసనసభ్యుల్ని అసోసియేట్ సభ్యులుగా పెట్టుకున్నారు. మాట తప్పే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు ఎందుకు మారకూడదు అంటే ఇంకా మారుతారు, దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మన విజయవాడ ఎంపీ, ఆయన అదే సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గాన్ని చీల్చి చెండాడుతూ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని అన్ని ఇబ్బందులు పెట్టున్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం అంటే మీరు ఆలోచించండి, చిన్న విషయం అది. అసలు ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సానుకూలంగా పనిచేస్తూ ముఖ్యంగా విజయవాడలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కేసినేని నాని అసలు టీడీపీని వీడిపోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఇప్పటికి అది హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. అంతే కదా. అవన్నీ పక్కన పెట్టాము, సిద్ధాంతాలు పార్టీ సిద్ధాంతాలు లేవని నేను చెప్పేసిన. కనీసం సామాజిక వర్గం స్పృహ కూడా లేకుండా పోయింది కదా రాజకీయాల కోసం. ఒకవైపు తప్ప రైట పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గాన్ని, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని ఒక రకంగా వెంటాడా లేదా? వెంటాడాడు కదా. వెంటాడినటువంటి ఆయన దగ్గరికి ఈయన వెళ్ళడము అంటే ఈ సామాజిక వర్గం వాళ్ళు ఏమి ఆలోచిస్తారు? అలాగే ఈయన వెళ్ళినాయన అక్కడ ఏమి లాభం దొరుకుతుందని వెళ్ళాడు? తొక్కి పెడతారా, నెత్తిన పెట్టుకుంటారా? నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను తొక్కే పెడతారు. ఎందుకంటే ఒక విధానంలో రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన విధానాల్ని మార్చుకోడెట్టి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఒక అడుగు తగ్గచ్చేమో కానీ మళ్ళీ రేపొద్దున అధికారం లేకొస్తే అదే లైన్లో వెళ్తాడు. ఇక్కడ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టారమ్మా? తెలుగుదేశం ముఖ్యమైన నాయకుల మీద 10,000 పైన కేసులు ఉన్నాయి ఇవాళ. అంటే నిజంగా తప్పులు జరిగి పెట్టిన కేసులు అందులో ఎన్ని ఉంటాయి, ఎన్ని కేసుల్లో బెయిల్ దొరికింది, ఎన్ని కేసుల్లో ఛార్జ్షీట్లు వేయలేదని మనం అందులో లోతుగా వెళ్తే కావాలని పెట్టిన కేసులు ఎక్కువ ఉన్నాయనేది అర్థమవుతుంది కదా. అది అయింది కదా. అంటే రాజకీయ కక్ష సాధింపు ధోరణి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి నీవు ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీలో నీకు మళ్ళీ టికెట్ ఇవ్వనని చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో, లేదు అంటే ఇంకో కారణాలు ఉండొచ్చు, ఆయన బ్రదర్ని ప్రోత్సహిస్తున్నాడని కారణం ఉండొచ్చు, బ్రదర్కు మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కూడా ఎంపీ పదవి చేశావు, మంచి పేరు తెచ్చుకున్నావు, కూతుర్ని రాజకీయంలో దింపావు, రిటైర్డ్ అయితే తప్పేంటి చెప్పండి? హాయిగా కూర్చో, అమ్మాయిని ఎంకరేజ్ చేయి, అబ్బాయిని తగ్గనంటున్నారు కదా. మరి ఏంటి ఎందుకని ఏం ఆశించి తగ్గనంటున్నారు ఇంత కూడా? మరి ఇది కరెక్టేనా? అంటే ఏం ఆశిస్తున్నావు ఇంకా నువ్వు? అంటే మళ్ళీ ఓహో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇస్తే మళ్ళీ ఈజీగా గెలవచ్చేమో, మళ్ళీ ఎంపీ కావచ్చేమో అనే ఉద్దేశమే కదా. అంటే పార్టీలో మీరు పార్టీలు వదిలిపెట్టేసి పోతున్నది పదవుల కోసము, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము, స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప వేరే ఉన్నాయి అక్కడ ఏం కనపడవులే. ఇప్పుడు అంబటి రాయుడు, మీరు క్రికెట్, మంచి క్రికెటర్, మంచి ఫేమ్ ఉన్న ఆయన, మంచి ఫేమ్ ఉంది, మంచిగా పేరు తెచ్చుకున్నాడు. పోనీ క్రికెట్ యొక్క ఏదైతే ఎన్నుకున్నాడో దాన్ని వృత్తిగా, ఆ వృత్తిలో పోనీ ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా వస్తాయా? రావు, సఫిషియెంట్గానే ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. మళ్ళీ అది ఏమైనా ఒక ఊర్లో గుర్తింపు కాదు అది. నువ్వు అలాంటి వ్యక్తి రాజకీయాలకి రావడమే కరెక్ట్ కాదు ముందు నా అభిప్రాయం. సరే వచ్చావు, వచ్చిన తర్వాత బాగా ఆలోచించుకోరా. ఏదైనా రాజకీయ పార్టీలు చేరాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, బీజేపీ ఉంది,
దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, అరే ఏ రాజకీయ పార్టీలోకి వెళ్తే నాకు గౌరవం దక్కుతుంది రైట్ అవును. అనేది ఉండాలి కదా. అంటే నువ్వు రాజకీయ పార్టీలో చేరటానికి నీవు గౌరవం దక్కి ప్రజాసేవ చేయడానికా, లేకపోతే నీకు టికెట్ తీసుకొని గెలిచి నువ్వు ఇంకా ఏదో సాధించాలని అనుకోవడానికే? ప్రజాసేవ చేయాలనుకున్నాడు, క్రికెట్ రంగంలో ఆర్థికంగా బాగున్నావు, క్రికెట్ రంగంలో పేరు తెచ్చుకున్నాడు, నువ్వు ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ చేయడానికి మంచి రాజకీయ పార్టీని ఎన్నుకునే నిశ్చేత కదా. ఎందుకు నువ్వు వైఎస్ఆర్సీపీలో చేరావు? ఆ పార్టీ ఏ సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందో అందరికీ తెలుసు. పోనీ అక్కడ ప్రజాస్వామ్యం ఉందంటే లేదు. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్లు ఎవరికి ఇవ్వరు. అలాంటి పార్టీలకి ఎలా వెళ్తావు? మేధావి ఉండుకో, నువ్వు ఆలోచించుకొని వెళ్ళి ఉండాల్సింది. వెళ్ళాడు, మరి ఏం జరిగిందో అక్కడ తెలియదు. మరి ఏదైనా టికెట్ అడిగాడేమో, అక్కడ ఇవ్వమన్నారో ఏమో తెలియదు. ఏమైపోయాడు 10 రోజులకే మళ్ళీ నేను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నా, ఆ పద్ధతులు నాకు నచ్చలే అంటే వాళ్ళ పద్ధతులు అలాగే ఉంటాయి. అవి తెలీదా? ఇప్పుడు 4.5 సంవత్సరాలు పైగా పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విధానాలు పల్లెల్లో వెళ్ళి అమాయకుడిని అడిగినా కూడా చెప్తాడు. నీకు తెలియదు ఆ మాత్రము. ఎందుకు పోయావు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ జనసేన దగ్గరికి, అక్కడ విధానాలు నచ్చాయి, జనసేన పార్టీ నచ్చింది. ఎస్ నచ్చింది, నువ్వేదో టికెట్ ఆశిస్తావు. అక్కడ పొత్తు తెలుగుదేశం జనసేన. తెలుగుదేశము గెలిచే సీట్లు నువ్వు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు వదులుతాడా జనసేన కోసం? అక్కడ మళ్ళా సమస్య ఉంది. అక్కడ కూడా అంత సులభంగా లేదు. అక్కడ టికెట్ ఇస్తారన్న నమ్మకం అక్కడ కూడా లేదు. ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు మంచి పార్టీని ఎన్నుకో. అసలు ఏ పార్టీలో ఉన్నా తప్పే ఉంది ప్రజాసేవ చేయడానికి. కాదమ్మా, ఇవాళ దేశ రాజకీయాల్లో 2 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్. రైట్. నువ్వు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తివి. ఇది నేషనల్ పార్టీలు కోరుకుంటారా, ప్రాంతీయ పార్టీలు కోరుకుంటారా? నేను జస్ట్ జనరల్ క్వశ్చన్ చేస్తున్నా. అవును, నేషనల్ పార్టీలు కోరుకుంటారు ఎవరైనా. బీజేపీలో చేరు, లేదా కాంగ్రెస్లో చేరు. ఒక ఇమేజ్ ఉంటుంది దానివల్ల. ఈ ప్రాంతీయ పార్టీల్లో చేరిపోతే ఏమి ఇమేజ్ ఉంటుంది అని నాకు అర్థం కాలేదు. ఇది ఇలాగే ఉంటుంది. పోతావు 10 రోజులు ఇక్కడికి వచ్చావు, మళ్ళీ రేపొద్దున జనసేన కాదు తెలుగుదేశం అంటావు. మరి ఎక్కడ? మళ్ళీ అది కాదు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అంటావు. అంటే పేరున్న నువ్వు వ్యక్తి రాజకీయాలు అడుగుపెట్టి ఉన్న పేరును చెడగొట్టుకోవడం తప్ప వేరే అయితే నాకేం కనపడలేదు. రైట్. సో మీరన్న దానిలో చూస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా తన యొక్క ఏమంటారు వ్యక్తిగత పర్సనల్ ఇంటెన్షన్ కోసమే పార్టీలు మారుతారు. అలాగే కనిపిస్తున్నారు అందరూ. స్వాలంబన, వ్యక్తిగత స్వాలంబన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.